హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కొనిదన వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మటన్ కీమా బిర్యానీ ఈజీగా టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ మటన్ కీమాని బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు, పెరిగే పిల్లలు, అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు డైట్లో తీసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుందండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇదే ప్రాసెస్ ఫాలో అయితే మీరు కూడా చక్కగా ఈ కీమా లేట్ చేయకుండా ఈ మటన్ కీమా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని దీనిలో 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి వేడైన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూన్ షాజీరా, అలాగే 2 యాలకులు, కొంచెం జాజికాయ పొడి వేసుకోవాలండి. ఈ జాజికాయ పొడి చాలా ఇంపార్టెంట్. మటన్ రెసిపీ ఏదైనా కూడా ఈ జాజికాయ పొడి వేసుకుంటే మంచి టేస్ట్ని ఇస్తుంది. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడవు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒక టొమాటోని పొడవుగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. ఒకసారి వీటన్నిటిని కలుపుకొని వేయిస్తూ ఉండాలి. ఇప్పుడు దీనిలో 2 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇవన్నీ బాగా వేగేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఈ గరం మసాలా వేయటం వల్ల బిర్యానీకి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల కారం కూడా వేసుకుని ఈ పొడి మసాలాలన్నీ కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ మటన్ కీమా అంతా కూడా ఉల్లిపాయ మిశ్రమానికి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇలా మిక్స్ చేసేటప్పుడే ఈ మటన్ కీమా ఎక్కడ గడ్డలు కట్టకుండా అంతా విడిపోయేలాగా ఇలా గరిటెతో విడదీస్తూ చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఇప్పుడే ఇలా చేయటం వల్ల కీమా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. బిర్యానీలో ఉడికిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు ఈ కీమా అంతటిని కూడా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మరో 2-3 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇలా కీమా మగ్గిన తర్వాత మాత్రమే ఇందులోకి వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ మటన్ కీమా తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మటన్ కీమా ఉడికేటప్పుడు కొన్ని వాటర్ వస్తాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్రెషర్ అంతా పోనివ్వాలండి. ఈ ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, ఈ మటన్ కీమా అంతా కూడా దాదాపుగా ఉడికిపోయింది. చూడండి, మనం చాలా కొంచెం వాటరే యాడ్ చేసాం కదా, అయినా కూడా ఈ కీమా ఉడికేటప్పుడు కొన్ని వాటర్ ఫామ్ అవుతాయి అన్నమాట. అందుకే ఇలా మనకు కొంచెం వాటర్ కనిపిస్తుంది. ఇప్పుడు దీనిలో కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఏ బిర్యానీకైనా కూడా పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత దీనిలో ఒక నిమ్మ చెక్కని పిండుకోవాలండి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను 1/2 కేజీ మటన్ కీమా తీసుకున్నానండి. కాబట్టి 1/2 కేజీ బాస్మతి రైస్ని ముందుగానే శుభ్రంగా కడిగి 20 నిమిషాలు నానబెట్టి వడకట్టుకుని ఉంచాను. ఆ బాస్మతి రైస్ని ఈ కీమాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసి
గరిటెతో చాలా మెల్లగా ఒకసారి ఈ మటన్ కీమా అంతా కూడా రైస్కి కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ బాస్మతి రైస్ ఊరికే విరిగిపోతాయి కాబట్టి చాలా స్లోగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకోవాలి. మీరు ఎన్ని కప్పుల రైస్ అయితే తీసుకున్నారో ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలండి. అప్పుడే బిర్యానీ కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. దీనిలో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మరలా మెల్లగా ఒకసారి ఈ సాల్ట్ అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మనం చెక్ చేద్దాం. చూడండి ఎంత చక్కగా మనకి కీమా బిర్యానీ రెడీ అయిపోయి కనిపిస్తుంది కదా. ఒక్కసారి ఇదంతా ఉడికిందో లేదో చెక్ చేద్దామండి. చూడండి అడుగు వరకు కూడా చక్కగా ఉడికిపోయింది. అలాగే ఈ బిర్యానీ పొడి పొడిలాడుతూ కూడా ఉంది. మీరు కూడా ఇదే కొలతలతో ఇదే ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఇలా మటన్ కీమా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.